గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు. మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందని, నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పోలీస్ కళా బృందంచే కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డాగ్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేపర్లు లేని వాహనాలను, 3,000 రూపాయల గుట్కాలు, 2,500 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు చూపించి తీసుకెళ్లవచ్చని సూచించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుందని, సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకుకు సంబంధించిన వివరాలు, ఓటీపీ తదితర నెంబర్లు ఎవరికి తెలియపరచకూడదని, వాట్సాప్లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో చిన్నకూడూరు ఎస్ఐ బాలకృష్ణ, సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వారెడ్డి, దుబాక ఎస్ఐ గంగరాజు, మిరుదొడ్డి ఎస్ఐ పరశురాం, ఆర్ఎస్ఐ బాలకృష్ణ, సర్కిల్ పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. అది కూడా చెప్తున్నా, అందులో 2 వీలర్లో కూడా చనిపోయిన వాళ్ళు 80% హెడ్ ఇంజరీతోటే చనిపోతున్నారు. మీరు కంపల్సరీ హైవే ఎక్కుతున్నారంటే హెల్మెట్ కంపల్సరీ వాడండి. ఇప్పుడు మొన్న ఒక ఖానాపూర్లో ఒక యాక్సిడెంట్ అయింది, ఒక చనిపోయింది, 2 ఇంజూరీ అయిండు. ఆయన హెల్మెట్ కనుక తొడుక్కుంటే ఆ ట్రాక్టర్ గుద్దినప్పుడు ఆ హెడ్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకపోవు. అదొకటి. మీరు ఎక్కడికైనా దూరము ఇంకొకటి కారు స్పీడ్గా ఓవర్టేక్ చేస్తుంటారు. రోడ్డు పక్కన వాడు లారీలు ఏది పడుతుంది ఆపుతాడా, మనకు ఆ ఏరియా తెలియదు, కొత్తగా వెళ్తుంటాం, వాడు సడన్లీ వెహికల్ ఆపి ఉంటుంది, రేడియం ఏం లేదనుకోండి, మీరు సడన్లీ బ్రేక్ అయితే ఆగదు బండి, పోయి ఆ లారీ సైడ్ బ్యాక్ సైడ్ కుదితే దాని కింద ఇరుక్కొని అందరు చనిపోతున్నారు. చాలామంది చూస్తున్నారు. పెద్ద వెహికల్ ఉన్నప్పుడు చిన్న వెహికల్ వాళ్ళే చనిపోతున్నారు. ఇంకొకటి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు చాలామంది. ఆ డివైడర్ కట్టిల్లు ఇప్పుడు ఆల్రెడీ పాలమాకం నుండి మన సిద్దిపేట దాకా డివైడర్ ఉన్నప్పుడు దయచేసి లెఫ్ట్ సైడే పోవాలి. మీరు రైట్ సైడ్ పని ఉన్నా కానీ షార్ట్ కట్లో అని అటు నుండి పోతే మీకు ఎదురుగా వచ్చే వెహికల్ అతను అంటే కరెక్ట్గా వస్తున్నట్టు, మీరు అడ్డం పోతున్నారు కాబట్టి మీ మీదనే అంటే ఎవరైతే నడుపుతున్నారో అతని మీద కేసు అవుతుందో, అతను చనిపోయినా కూడా అతని మీద కేసు చేసి ముద్దాయే చనిపోయింది కాబట్టి కేసు యాక్షన్ పెట్టడం కింద చేసేస్తారు. మళ్ళీ ఆ వెహికల్కి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు.